నా పేరు రాజన్న. నేను తీర్థం గ్రామం మాది, బయటపల్లి మండలం, పల్మనేరు తాలూకు, చిత్తూరు జిల్లా. అయితే నేను ఇంటర్ వరకు చదువుకున్నాను. తర్వాత కల్టివేషన్ చేశాను. బెంగళూరు 10 years గవర్నమెంట్ పనిచేశాను. తర్వాత ఏపీఎస్ఆర్టీసీలో 30 years సర్వీస్ చేశాను. డ్రైవింగ్ ఇన్స్పెక్టర్, డీసీ వరకు పనిచేసి నేను 14 రిటైర్డ్ అయిపోయాను. రిటైర్ అయిన తర్వాత కూడా నాది కల్టివేషను కొంచెం ఉన్నది. అంటే ఇక్కడ బయటపల్లిలో రాజేష్ బాబు కళాతరంగ సంస్థ ఉంది కాబట్టి దాని ద్వారా నాకు కళ అంటే ఇష్టము, పాటలు ఆడడం పాడము. కాబట్టి ఆ విధంగా నేను జాయిన్ అయినాను. నేను సాయిబాబా వేషం వేస్తాను, రామదాస్ వేషం వేస్తాను, కొద్దిగా ఏదో పక్షుల సౌండ్స్ మిమిక్రీ చేస్తాను. అయితే కూడా ఈ కళాతరంగిణి అనేది ఒక తల్లి లాంటి సంస్థ. అలాంటి సంస్థలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి, ప్రతి మనిషికి జన్మనిచ్చేది ఒక తల్లి. ఆ తల్లి కసికందు జన్మనిచ్చిన తర్వాత ఏడుస్తూ ఉంటే ఆ కసికందుని దబ్బుకొని కంటి నిండిక నిద్రపెట్టి కడుపు నిండా పాలిచ్చి ఆలన పాలన చూసి అలాంటి జన్మనిచ్చిన తల్లికి మనము ప్రతి ఒక్కరూ విలువ ఇవ్వాలి. అలాంటి అమ్మ అనురాగము ఎలా ఉంటుందంటే, అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట. అమ్మ అన్నది దేవుడే లేడను మనిషున్నాడు, అమ్మే లేడను వాడసలే లేడు. దేవుడే లేడను మనిషున్నాడు, అమ్మే లేడను వాడసలే లేడు. తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు, ఆ తల్లి సేవ చేసుకున్న బ్రతుకే బ్రతుకు. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట. అమ్మ అన్నది అంగడిలో దొరకనిది అమ్మ ఒక్కటే, అమ్మ ఉన్న ఇంటిలో లేనిది ఏది. అంగడిలో దొరకనిది అమ్మ ఒక్కటే, అమ్మ ఉన్న ఇంటిలో లేనిది ఏది. అమ్మ ఒడిలోనే స్వర్గముంది చూడరా, అమ్మ అనురాగం ఇక నుంచి నాది మీది. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట. అమ్మ అన్నది. థ్యాంక్ యూ సార్.